అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం మొన్న 3 తారీఖున జరిగిన మార్నింగ్ సెషన్లో జరిగిన 2A లాంగ్వేజ్ తెలుగు చూద్దామండి. అంటే ఈ టెట్లో పడిన పేపర్సే చూస్తున్నాం కాబట్టి కొంచెం ఈ టాపిక్స్ మీద అంటే ఏ క్వశ్చన్స్ వస్తాయని కాదు కానీ ఈ టాపిక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో టాపిక్ వైజు ఇప్పుడు ఈ పేపర్లో ఉన్న బిట్స్ యొక్క టాపిక్స్ను కొంచెం బ్రీఫ్గా చూసుకుంటే ఒక 80 to 90% ఈ బిట్స్ అంటే ఈ టాపిక్స్ నుంచే బిట్స్ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ పేపర్స్ అప్లోడ్ చేస్తున్నాము, ఒకసారి చూడండి. మీరు టాపిక్ వైజు నేర్చుకుంటారు అన్నమాట. ఇప్పుడు మనం మార్నింగ్ సెషన్లో పడిన 2A తెలుగు లాంగ్వేజ్లో సైకాలజీ బిట్స్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ, సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయ, పశ్చిమ సాంప్రదాయ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ. క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వానిలో ప్రవర్తనావాదాన్ని ప్రవేశపెట్టినవారు. క్రింది వారిలో ప్రవర్తనావాదాన్ని ప్రవేశపెట్టినవారు. ఆప్షన్స్: మార్క్స్ వర్దిమర్, జాన్ బి వాట్సన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, జీన్ పియాజే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ బి వాట్సన్. క్వశ్చన్ నెంబర్ 3. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ. ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, యవనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 4. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. క్రింది వానిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. ఆప్షన్స్: ప్రయోగాత్మక పద్ధతి, సహసంబంధ అధ్యయనం, అనుదైర్ఘ్య పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 5. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం, న్యూనత అనేది ఇందు ఉంటుంది. ఆప్షన్ చూడండి: క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, వయోజన దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పాఠశాల దశ. క్వశ్చన్ నెంబర్ 6. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించినది. ఆప్షన్స్: ఆండర్సన్, క్రో అండ్ క్రో, క్రైగ్, హర్లాక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 క్రైగ్. క్వశ్చన్ నెంబర్ 7. ప్రజ్ఞనందు సామాన్య కారకం G, నిర్దిష్ట కారకం Sలను ప్రతిపాదించినది. ఆప్షన్స్: LL థర్స్టన్, గిల్ఫర్డ్, DW వెస్లర్, స్పియర్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్పియర్మన్. దయచేసి అందరూ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల
ఇలాంటి పేపర్స్ మేము ఇంకా ఎన్నో పెట్టడానికి అవకాశం ఉంటుందండి. మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ ఇంకా టెట్ ఎగ్జామ్ ఇంకా వాళ్ళకి ఇంకా రాయలేదో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ముందుగా ఎన్ని బిట్స్ అయితే గెస్ట్ చేయగలుగుతున్నారో అది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంది అన్నది మీకు అర్థమవుతుంది. లేకపోతే ఇదే పేపరు మీకు వచ్చినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చున్నో మీకు తెలుస్తుంది అనమాట. అలాగే మాకు కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. కొంచెం మీకు ఎన్ని బిట్స్ అయితే ముందు గెస్ట్ చేయగలుగుతున్నారో ఆ బిట్స్ నెంబరు మాకు ఒకసారి కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 8. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: వైఖరి, అభిరుచి, సహజ సామర్థ్యం, ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అభిరుచి. క్వశ్చన్ నెంబర్ 9. ఎలిజబెత్ హర్లాక్ పుస్తకం డెవలప్మెంటల్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది. ఆప్షన్స్: అవ్యవస్థీకృత సమూహాలు, క్లిక్స్, గుంపులు, ముఠాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అవ్యవస్థీకృత సమూహాలు. క్వశ్చన్ నెంబర్ 10. భగ్న ప్రేమికుడు కవిగా మారడం క్రింది రక్షక తంత్రంనకు చెందినది. భగ్న ప్రేమికుడు కవిగా మారడం క్రింది రక్షక తంత్రంనకు చెందినది. ఆప్షన్స్: ప్రతిచర్య నిర్మితి, ఉదాత్తీకరణ, ఉపసంహారం, విస్థాపనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉదాత్తీకరణ. ఆప్షన్ 2, ఉదాత్తీకరణ. క్వశ్చన్ నెంబర్ 11. ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ లేదా పునర్బలనంలను సోపానాలుగా కలిగి ఉంది. ఆప్షన్స్: శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పరిశీలన అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 12. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితుల్లోని అభ్యసనాన్ని ఆటంకపరిస్తే అది. ఆప్షన్స్ చూడండి: అనుకూల అభ్యసన బదలాయింపు, ప్రతికూల అభ్యసన బదలాయింపు, శూన్య అభ్యసన బదలాయింపు, ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉండొచ్చు, ప్రతికూల అభ్యసన బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 13. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది. ఆప్షన్స్: బెర్న్ హార్డ్, కోల్మన్, హార్లాక్, ముర్రే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, హర్లాక్. క్వశ్చన్ నెంబర్ 14. కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావన సూత్రం. ఆప్షన్స్: ప్రత్యేకం నుండి సాధారణీకరణం నుండి ప్రత్యేకం, మినహాయింపు, విచక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, విచక్షణ. క్వశ్చన్ నెంబర్ 15. ఈ గెస్టాల్ట్ నియమం
ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్స్: సామీప్య నియమం, సామ్య నియమం, పూరణ నియమం, అవిరళ నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సామ్య నియమం. క్వశ్చన్ నెంబర్ 16. సరి అయిన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకం. ఆప్షన్స్: నైతిక, శారీరక, పరిసర, సాంఘిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, శారీరక. క్వశ్చన్ నెంబర్ 17. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆప్షన్స్: ప్రతిస్పందించడం, సునిశ్చితత్వం, శీలస్థాపన, అవగాహన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సునిశ్చితత్వం. క్వశ్చన్ నెంబర్ 18. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆప్షన్స్: కుంభాకార, పుటాకార, ఎక్స్ అక్షానికి సమాంతరం, వై అక్షానికి సమాంతరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పుటాకార. క్వశ్చన్ నెంబర్ 19. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం ఈ స్మృతి విధానం. ఆప్షన్స్: బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, తక్షణ స్మృతి, క్రియాత్మక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, క్రియాత్మక స్మృతి. క్వశ్చన్ నెంబర్ 20. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు. ఆప్షన్స్: అభ్యసన సంసిద్ధత, అభ్యసన శైలి, కాంక్షా స్థాయి, సాధన ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అభ్యసన శైలి. క్వశ్చన్ నెంబర్ 21. నెటికెట్స్ అనగా ఆప్షన్ చూడండి: ఆన్లైన్ గేమ్స్, అంతర్జాల ఆటలు, అంతర్జాల మంత్రణం, అంతర్జాల మార్గదర్శకత్వం, అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. క్వశ్చన్ నెంబర్ 22. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారని అడిగారు. ఆప్షన్ చూడండి: నవంబర్ 14, నవంబర్ 20, నవంబర్ 23, నవంబర్ 18. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, నవంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 23. NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. NCF 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్స్: జ్ఞాన నిర్మాణం, పాఠ్యాంశాలు పూర్తి చేయడం, సాంకేతిక నైపుణ్యాల పెంపుదల, ఇంటి పనిని ఇవ్వడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, జ్ఞాన నిర్మాణం. క్వశ్చన్ నెంబర్ 24. RTE 2009లో సెక్షన్ల సంఖ్య.
ఆర్టీఈ 2009లో సెక్షన్ల సంఖ్య ఆప్షన్స్ 30, 45, 38, 35. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 38. క్వశ్చన్ నెంబర్ 25. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యాస్థాయిలు. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యాస్థాయిలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 5+3+3+4. క్వశ్చన్ నెంబర్ 26. ఈసీసీని విస్తరించుము. ఈసీసీ స్టాండ్స్ ఫర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 27. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 28. సిడి అనగా. సిడి స్టాండ్స్ ఫర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కాంపాక్ట్ డిస్క్. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. క్వశ్చన్ నెంబర్ 29. స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు. స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు. ఆప్షన్స్ స్కిన్నర్, బండూరా, వైగోట్స్కీ, థార్న్డైక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వైగోట్స్కీ. క్వశ్చన్ నెంబర్ 30. ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. ఆప్షన్స్ బ్లాగ్, గూగుల్ క్లాస్ రూమ్, ట్విట్టర్, ఫోమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫోమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంకెవరైతే టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.